హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగుందని అయితే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇందాక నేను స్నానం చేశాను అనమాట. వాళ్ళు చూశారు కదా ఎంతలో చేశాను, ఆ వీడియో పెడతాను. మా అత్తమ్మ వాళ్ళు నిన్న వచ్చారనమాట నైట్లో. నాకు నిన్న రాత్రంతా ఒకటే తలనొప్పి అండి, అసలు విపరీతమైన తలనొప్పి అనమాట. విపరీతంగా తలనొప్పి లేచింది. గోలు వేసుకొని పడుకున్నాను. మా మామయ్య తెచ్చి గోలు ఇచ్చిండు, ఆయన ఇవ్వడం వల్ల తగ్గిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. రాత్రి ఏం తినలేదు, అలాగే పడుకున్నాను. ఇప్పుడు తొందరగా కూరగాయలు తెచ్చిండు వాళ్ళు. ఆ కూరగాయలు తెచ్చిండు కదా, ఇప్పుడు అన్నము, పప్పు, చపాతీలు, రొట్టెలు చేయాలి. మా ఇంట్లో రొట్టెలు, చపాతీలు, అన్నం లేకపోతే నడవదండి. ఖచ్చితంగా అన్నం ఉండాలి, చపాతీలు ఉండాలి, రొట్టెలు ఉండాలి, మళ్ళా పప్పుచారు ఉండాలి, కూరగాయ ఉండాలి. ఇన్ని ఉండాలి. ఇన్ని ఉన్నా మా ఇంట్లో చాలా రకాల తొక్కులు కూడా ఉన్నాయి, అవి సరిపోవన్నమాట. ఈరోజు శుక్రవారం నుండి రాఖీ పౌర్ణమి ఉంది. నేను ఎవరికి గుర్తుకురాను. అన్నయ్య వాళ్ళు ఉంటే గుర్తుకొచ్చేదాన్ని, ఎవరిని లెక్క లేరు కదా, నేను ఎవరికి లేదు, నాకేం లేదు. రాఖీ పౌర్ణమి అంటే ఎంతో ఉంటుంది, కానీ మాకు అది లేదు. అన్నలకు చెల్లెలు లేదు, చెల్లెలకు అన్నలు లేదు. ఏం చేస్తాం? వచ్చే జన్మంటూ ఉంటే చెల్లెల్ని ప్రేమించి అన్నం దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మసాలా డబ్బా అనమాట. మా మధ్య తెచ్చిండు చాయ్ మసాలా, అయిపోయింది. ఇందులో నేను టిక్లీలు వేసాను అనమాట. ఇక చోల కమ్మలు, టిక్లీలు అన్నీ ఇందులోనే వేశాను. ఈ డ్రెస్ అనేది రెడీమేడ్ వచ్చింది, చూడండి. రెడీమేడ్ డ్రెస్ అనమాట ఇది. ఇలాంటి డ్రెస్ ఒకటి కుట్టాను కదా, నేను చూపించాను కదా అది. గుడ్ మార్నింగ్ అందరికీ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోస్ చూడండి, అలాగే ఆదరించండి. మీ ఆదరణ, అభిమానం ఎప్పుడు ఇలాగ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగి ఉంటే ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్. వంట చేయాలి ఇప్పుడు.